మీకు వాళ్ళు ఎదవలరా అయితే మీరు కూడా ఎదవలేనా నాకు చాలా ఎదవలేసనుకున్నారు ఎదవల్ని వీళ్ళు కొట్ట ఒక్కొక్కరు కొట్టిన ఒకటే ఎవరు నోటీస్ చేయండి మర్యాద ఉండదో చెప్తున్నా పగిలిపోతున్నా ఒక్కొక్కడికి జాగ్రత్త పడండి అది కాదు అంటే పడండి వాళ్ళ ఒంటి మీద ఎవడో చెయ్యొద్దు ఇక్కడ ఏం జరిగినా మీరు ఎవరో కలగ చేసుకోవద్దు పడిపోండి సభాష్ సభాష్ హీరో సభాష్ 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 రియల్ హీరో అనిపించుకున్నావు మన ఊరి పరువు నిలబెట్టావు నాకు చాలా 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 గర్వంగా ఉంది హీరో చాలా ఓవరాక్షన్ చేసేస్తున్నాడు వీడు. రా హీరో రా రా మట్టి వాసన మాతృభూమి సువాసన సార్ వాళ్ళు థ్యాంక్ యూ ఏయ్ ఇంకెప్పుడు మా ఊరు గురించి తక్కువగా అంచనా వెయ్యకు వెళ్ళా అయినా ఊర్లో గొడవలన్నీ నీకెందుకురా? నేనే గొడవ పడలేదు వాళ్ళే స్టార్ట్ చేశారు. అనవసరమైన విషయాల్లో తలదూర్చొద్దని ఎన్నిసార్లు చెప్పిన బుద్ధి రాదా నీకు? బుద్ధి రాగేగా నిజే తోతిట్లు తింటున్నాను. ఏంట్రా కొనుక్కుతున్నావు? నేనే కొనట్లేదు. రేయ్ ఇలా అయితే ఎలారా? నీలాంటి రౌడీ గడి చెల్లెల్ని పెళ్ళెవడు చేసుకుంటారా? నీ గుడ్డి చెల్లికి దిక్కెవడ్రా? ఏదో ఒక రోజు ఇలాగే ఏదో గొడవలో ఇరుక్కుంటావు, దాన్ని అనాథం చేసా. అనాథేంటానా? నేను బతుకున్నా అనాథేంటానా? చెల్లి బ్రహ్మాండంగా నేను పెళ్లి చేస్తానా? నీకు ఇచ్చిన మాట నిలబెట్టుకుంటానా? రాజా రాజా నేను మొగుడు తీసుకొస్తానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? అనాథేంటానా? చెల్లి అనాథేంటానా? నేను చేశాను అది కదరా చెప్పండి. నేను చెప్పమ్మా నేను పెళ్లి చేస్తానమ్మా. నేను అనాథేంటానా చెప్పినాను చెప్పమ్మా సరదాగా అన్నట్టు నేను ఏవోయ్ పెళ్లి కొడుకు పెళ్లి కూతురు వచ్చింది చూడబోయ్. అమ్మాయి నాకు ఎలాగున్నా ఓకే, ముందు మీరు అర్జెంట్ ముహూర్తాలు పెట్టించండి. మా చెల్లెలకి ఇంటి పని వంట పని అన్ని పనులు శుభ్రంగా పర్వాలేదు, పని పట్ట రాకపోయినా పర్వాలేదు, అవన్నీ తర్వాత చూసుకోవచ్చు. ముందు మీరు తాంబూలాలు మార్చేసుకోండి, మిగతా వాళ్ళ గురించి తర్వాత మాట్లాడుకుందాం. తాంబూలాలు ఏముందండి, ముందు ఇచ్చిపుచ్చుకోవడాలు అవి అక్కర్లేదు, నాకేం అక్కర్లేదు. నాకు 5 ఎకరాలు కొండ రాసి ఇచ్చేయండి చాలు. అసలు తాంబూలాలు కూడా అక్కర్లేదండి, ఏకంగా తాళే కట్టేస్తాను. ముందు ఆ పొలం కాగితాల మీద సంతకం చేసి ఇచ్చేయండి చాలు. పాపం పెళ్లి కొడుకు చాలా స్పీడ్ గా ఉన్నాడు. ఆ పొలం ఏదైతే ఉందో సంతకం పెట్టి ఇచ్చేవా చంటి. అది ఎందుకు పనికిరాని పొలం అండి, తిప్పి తిప్పి కొడితే 50,000 చేయదు. మా నాన్న PF 10 లక్షలు ఉందండి, అది అలాగే కట్నంగా ఇచ్చేస్తాను తీసుకోండి. నాకు 10 లక్షలు వద్దు, ఏమవుతుంది. నాకు 5 ఎకరాలు కొండే కావాలి. నాకు ఆ కొండ పొలం ఎందుకు పనికి రాకపోయినా పర్వాలేదు. మీరిచ్చే PFలు లక్షలు గట్రా నాకు ఏ మాత్రం వద్దంటే వద్దు. మీరిద్దామనుకునే కట్నం కింద నాకు ఆ 5 ఎకరాల కొండే కావాలి. అది తప్ప మీరు ఏది ఇచ్చినా నేను తీసుకోను. నాకు 5 ఎకరాల కొండే కావాలి అంతే. ఎందుకు తీసుకెళ్లి ఎమ్మెల్యే గారి చేతిలో పెడదావునా? అవును. కాదు 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 నిన్ను పంపించిన
వచ్చిన వాడికి చెప్పు, ఆడి తలలో జేజమ్మ దిగొచ్చిన నా పొలంలో గడ్డి పరక్కొన పేకిలడని. పిచ్చి పిచ్చి వేషాలేశాడనుకో. ముద్దొస్తుందిరా హీరో గారిని చూస్తుంటే. నా ప్లాన్ ని పకోడీలా నవిలేశాడు. అలాంటి వాడితో ఆడుకోవడంలో ఒక మజా ఉందిరా. ఇదంతా ఈ నెల తక్కువ వెదవాల్లో వచ్చింది. ఏది వాగొద్దానని అదే వాగాడు. నాలుగు సగం దరిద్రం వదిలిపోయినా అదొక ఎందుకు ఏకంగా ఎన్కౌంటర్ చేసేస్తే సరి. యూనియన్ లీడర్ ని లేపేశాక లేబర్ లీడర్ లేక ఏడుస్తున్నారు. వీడిని ఆ లేబర్ గాళ్ళకి లీడర్ని చేయండి. అదేంటండి? ఏయ్, వీడు ఎందుకు పనికిరాని వెధవ. ఇలాంటి వాడు కార్మిక నాయకుడైతే మనలాంటి వాళ్ళు హ్యాపీగా ఉంటారు. లాయరు సార్ అలాగే సార్. అడ్డొచ్చిన వాళ్ళని మర్డర్లు చేయించిన విలన్లను చూశాను గాని ఇలా లీడర్ని చేయించిన విలన్ని నొక్కనే చూశాను. ఈడు ఏ టైపు? ఎవరు ఎవరు ఎవరిది ఎవరండి మాట్లాడరే? ఎవరు? మగాన్ని గుడ్డిదానికి ఆడా మగ తేడా తెలియట్లేదు బాసు. నీ మొహం టచింగ్ చేసి ఆటో మగో చెప్పేస్తుంది కదా. బాస్ ఎలాగో ఇంత దూరం వచ్చాంగా బాస్, ఒక్కసారి తల చేసిపోదాం బాస్. ఈ పొలం ఖాళీ చేయకపోతే చెయ్యేంటి, తలకో ఖాళీ చెతిరిగాని. ఇప్పుడు సింపుల్ గా ఒక శాంపుల్ ఇచ్చి వెళ్ళిపోదాం. ఎరా ఎప్పుడు వచ్చారా ఊళ్ళోకి? మొన్నే రాగానే నైట్ మీద పడ్డావంటరా? ఒరేంటంటే ఊరే నేను మాట్లాడేటప్పుడు ఎవరన్నా మధ్యలో మాడితే నాకు చాలా చిరాకురా. నాకు గాని చిరాకు వచ్చిందనుకో మీకు మరతడిపోతురా రే. అవును రే, ర్యాగింగ్ చేస్తున్నారేంట్రా? నన్ను చేయండిరా ర్యాగింగ్. అవును ఏమన్నా టచ్ చేయంగానే ఆడ మొగ చెప్పేయాలా? కడుగు మీరు ఒకసారి చెప్పరా, కొట్టింది ఆడ మొగ? మళ్ళీ కడుగు మొయ్. మొయ్యే. కొట్టింది కుడి చేయ ఎడం చేయ చెప్పరా. రే చెప్తున్నాను. వాసు పడతావా? వాసు పడతావా? వాసు పడతావా? వాసు పడతావా? పెట్టారా ఆడరమ్మంటే నువ్వు వస్తావేంట్రా? నువ్వు వస్తావేంట్రా? ఎవడు రమ్మంటే వాడే రావాలి. వాడే రావాలి. ఇప్పుడు అలా రాకే ఆ పక్క నిలబడు. నీ సంగతి ఏంట్రా? కడలు పెంచేస్తే పెద్ద వస్తుంది అనుకుంటున్నావా? ఓయ్యా చూపించు ఒకసారి. చూపించా చూపించరా. సరే కొట్టను చూపించు. కొట్టను చూపించా. పొంగ ఒకసారి. తప్పు కదా అక్కడ కొట్టడం. మళ్ళీ మీరైనా బాల్. కొడతావా? కొట్టు. కొడతావా? కొట్టు. ఎలా ఆడు కొట్టొద్దు ఎందుకు కొట్టావు? అన్నీ వద్దు కొట్టద్దన్యా. రండి ఒకసారి మొత్తం రండి ఒకసారి. ఒరే మళ్ళీ పొలం గిలో ఇటు సైడ్ వచ్చారనుకో కర్ర ఒక్కొక్కడిని అనుకుంటారు. నీ పొలం ఎట్లా బోడి పొలం. నీళ్లు పీకేసి నీ బాబు సామాన్ అడ్డంగా కూల్చేసి నిన్ను నీ చెల్లి నిన్ను నరికేసి ఆ సమాధిలో పెట్టి పాచి పెట్టేస్తాను. ఏమనుకున్నావు? సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి. ఫ్యాక్టరీలో స్వీపర్ ఉద్యోగం చేసేవాడు కూడా లీడర్ అయిపోయాడు. ఎవ్రీ డాగ్ విల్ హ్యావ్ ఏ డే అంటే ఇదే. ఆయన ఇంగ్లీష్ లో ఏదైతే అన్నాడో దాన్ని తెలుగులో ఏమంటారా? ఎక్స్ ఎదవలకు కూడా పదవులు వస్తాయి. ఇచ్చేవాడు ఇంకా 20. ఓ అదే. నో కామెంట్. అలా సర్వారాయుడు గారికి, మన ఎమ్మెల్యే సర్వారాయుడు గారికి, ఎమ్మెల్యే గారికి, ఎమ్మెల్యే గారికి. చాలా మంది పడిపోతున్నారు. ఎమ్మెల్యే గారికి ఆన్సా? ఏంటంటే ఏం జరిగిందిరా? ఈ కొట్టుడు ఏదైతే ఉందో అది ఎలా జరిగింది చట్టి? అతని చెల్లెల్ని ఏడిపించాం. ఆ చెల్లి పైట్ లాగాను. పనికి
దిక్కుమాలిన వీళ్ళ కుటుంబానికి మేమెంతో రుణపడి ఉన్నారా? ఎవరనుకుంటున్నావురా వీళ్ళు? వీళ్ళు నా ఆత్మ బంధువులు ఆత్మ బంధువులు. మా తాతలు చేతులు కాల్చుకొని కట్టుబట్టలతో ఈ ఊరొస్తే వీళ్ళ తాతలేరా, ఇదిగో వీళ్ళ తాతలేరా మానవత్వంతో మాకు కట్టుకోవడానికి బట్టలిచ్చారు, తినడానికి తిండిచ్చారు, ఉండడానికి ఇల్లు, దున్నుకోవడానికి భూములు ఇచ్చారు. ఎంతో గొప్ప వంశారా వీళ్ళది. అలాంటి కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఈ అమ్మాయి మీద చేయి వేస్తావరా? ఇంకోసారి ఇలా చేసావంటే నరికేస్తాను, నీ చేతులు నరికేస్తాను. ఎవరి బాగుంది హీరో. చేతులు జోడించి ప్రజల సమక్షంలో క్షమాపణ చెప్తున్నా. నా మనుషుల వల్ల జరిగిన తప్పుకి నన్ను క్షమించు. ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై, ఎమ్మెల్యే గారికి జై. అమ్మా, ఎదిగిన ఆడపిల్ల తండ్రి గుండెల మీద కుంపటి లాంటిదే అంటారు. నువ్వు మాత్రం నా చెవిలో జోరేగ లాంటిదాని అమ్మా. లక్ష్మీదేవి లాంటి నీ కోసం మామూలోడు సరిపోడని దేశమంతా వెతికి వెతికి తిరిగి తిరిగి ఓ విష్ణుమూర్తిని కనిపెట్టానమ్మా. వరుడుగా 6 అడుగుల అందగాడు, అజానుబాహుడు, అరవింద తలాయతాక్షుడు, నీలమేఘ శ్యాముడు, 60 ఎకరాల పొలం, 60 కేజీలు బంగారం. వాడిని నువ్వు పెళ్లి చేసుకుంటే ఊరంతా సుఖపడద్దమ్మా. ఏంటి? వాళ్ళూరమ్మా, మన ఊరు కాదు. మన ఊరంతా ఏడుస్తుందమ్మా, శోకండాలు పెట్టుకుంటది. అమ్మా అమ్మా అమ్మా, మరి తప్పదు కదమ్మా అని పెళ్లి చేసుకోమ్మా. ప్లీజ్ ప్లీజ్ ప్లీజ్. సరే చేసుకుంటాను. పోరా పోరా. మావయ్య చెప్పిన వెంటనే ఒప్పుకున్నావేంటి వసా? మరి మా అన్నయ్యని ప్రేమించానని చెప్పావు. పెళ్లి కొడుకు ఇంటి దాకా రాడు కదే. ఎందుకు రాడు? అడ్రస్ తెలియకపోతే కనుక్కొని మరీ వస్తాడు కదా. అడ్రస్ అడిగితే చాలు, అట్నుంచి అట్టే పారిపోతాడు. అదేంటే? మన ఫేస్ వాల్యూ అలాంటిది. ఊళ్ళో ఎవడూ కూడా మన గురించి మంచిగా చెప్పడు, చెప్పలేడు. అరే తమ్ముడు, అనే ఇట్లా వస్తున్నా. ఇక్కడ అడ్రస్ కోసం ఎత్తుకుంటున్నారా? ఎలా కనిపెట్టారు? ఫేస్ చూసే తెలుస్తుంది. మున్సబ్ ముత్యాలరావు గారు ఇక్కడ ఆ ఏదో మీకేట పని. ఈడు ఎదవే కాబట్టి వాళ్ళ అమ్మాయిని పెళ్లి చూపులు చూద్దామని వచ్చా. దాన్నా? ఏంట్రా ముసుకొస్తాడు? ఓహో దాన్నా. అది నేను మాట్లాడుతున్నారు. అమ్మాయి క్యారెక్టర్ బేడా? అవి మా దూర బంధువు ఉన్నది అది ఇది అంట. అమ్మాయి ఎలా ఉంటుంది? అలంకరించుకున్న గంగిరెద్దులో ఉంటది. కోరికెత్తలా ఉంటుంది. అన్నయ్య అమ్మాయి నోరి మాట్లాడటం నేర్పడం లేదు అన్నయ్య. ఏమోగదా? పళ్ళు పోతాయి, మా ఊరు దేవత. రుచి దేవత. అన్నయ్య అమ్మాయి నవ్వితే నవరత్నాలు రాలుతాయి, ఉడితే పళ్ళు కూడా రావుతాయి. అన్నయ్య ఇంటి దగ్గర దించిన తల మళ్ళీ ఇంటికి వచ్చేదాకా ఎత్తదు. ఎత్తితే బూడిదే. అవునా? ఇంత గ్లామర్ గా ఉన్నారు, ఏంటి సీక్రెట్? ఎండకు తిరిగి నిలబడ్డాను కానీ లేకుంటే నేను చిరంజీవి ఒకేలాగా ఉంటా. మీ హైట్ ఎంత? హైటెక్ సిటీలో పనిచేసేవాని నా హైట్ గురించి నీకు అవసరం తమ్మి? అవసరం అనుకుంటే. సర్పంచ్ గారు ఏంట్రా పరా? రండి బాబా. అన్నయ్య ఎవరు తెలుసా? ఎవరు? పుల్రాజా? తెలుసుందా? వసంత లైఫ్ ని పెళ్లి చూపులు చూసుకుని పెళ్లి చేసుకుని వేరే ఊరు తీసుకెళ్ళిపోతాను అమ్మాయి. ఏంటి రివర్స్ అవుతున్నావు ఏంటి? అమ్మాయి కూడా మనం చేసుకోవద్దు అంటే వాడు నేను చేసుకుంటానంటే వాడి ఫేస్ చూస్తే తెలియట్లా. రివర్స్ ఫేస్ గాడు. ఎందుకో? ఈ సమస్యకు పరిష్కారం నేను చెబుతా. ఏంటన్నయ్య? నన్ను ముత్యాలరావు ఇంటికి తీసుకెళ్ళి టైగర్ సంగతి చూద్దాం పదరా. రండి. మీరు మా ఇంటికి పెళ్లి చూపులకు రావడం మాకు మహాభాగ్యం. నేను పెళ్లి చూపులకు రాలేదు, పెళ్లి చేసుకోవడానికి వచ్చాను. నా భార్యను పిలండి. భార్య నాకు దానికి కొన్ని పద్ధతులు ఉన్నాయి కదండి. మీరు అమ్మాయిని చూడడం, అమ్మాయి మిమ్మల్ని చూడడం అవసరం లేదు. అన్ని విషయాలు కనుక్కొని తెలుసుకునే వచ్చాను. నా భార్యను పిలండి. భార్య లేదు ముత్యాల నాయుడు, గ్రామ సర్పంచ్ గా చెప్తున్నాను. మా ఊరు మహాలక్ష్మి ఏదైతే ఉందో దాన్ని పంపించడానికి వీల్లేదు. సర్పంచ్ మన ఊరి మహాలక్ష్మిని పంపించడానికి వీల్లేదు అంతే. నేను అదే ఆలోచిస్తున్నాను అబ్బాయి. ఆలోచించడానికి నువ్వెవడు? సలహాలు ఇవ్వడానికి సర్పంచ్ గాడెవడు? మధ్యలో ఈ గొట్టం గాడెవడు? నా భార్యను నాతో పంపించండి. మేరా పత్తికు మేరా సాత్ మే బిఠా దో. కమ్ ఆన్ మై డియర్ వైఫ్. అరే తమ్మి, మన భార్య పేరు ఏం పేరు? వసంత లక్ష్మి. ఓహో, వసంత లక్ష్మి. నా జీవితంలో వసంతాలు కురిపించు. కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్ మై డార్లింగ్, కమ్ ఆన్. నన్ను చూస్తున్నారు తమ్ముడు. ఊరంతా కుట్ర పన్ని నన్ను ఊళ్ళోనే లేకుండా చేయాలనుకుంటున్నారా? చూస్తాన్రా, మీ నిర్ణయం మార్చుకోరా. వచ్చింది నీకు? అలా ఫిక్స్ అయిపోయారా? అవునే. ధర్మేచ అర్ధేచ మోక్షేచ నాతి చరామి నాతి చరామి నాతి చరామి. మన పెళ్ళే పెళ్ళి వచ్చే ఆగాగు. ఇంకేంటే ఆగరా. అందరు ముందే
ఇవన్నీ పెళ్ళి చేసుకుందాం. మన్మథ మొలకు ఎంత నాకు సిగ్గు వస్తుంది. బాగున్నాడు. కళ్ళు మూసుకుని ఇచ్చేసుకో. వాళ్ళని కూడా కళ్ళు మూసుకోమని. ఇచ్చుకో, ఇచ్చుకో. అంతే. ఆ! నాకు ఇంతవరకు పరిగెత్తమంటే. ఓరు బాబోయ్ పబ్లిక్ లో కొంపొంచింది ఇది. ఏంట్రా ఇప్పుడు కూడా పెళ్లి కావాలా? బతికిపోయాడు కొడుకు. ఏ అంజలి, నాకు చాలా డౌట్ గా ఉంది. నీకు ఆ చంటికి మధ్య ఏదో ఉందని. ఏంటున్నది? వంకాయ స్మైల్. అది కాదే, మీ ఇద్దరి మధ్య కరెంట్ పాస్ అవుతుందని